జై వాసవి. మరి ఈ రోజున తాడేపులిగూడెం ఏలూరు రోడ్ల కల్లా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో మరి 4వ రోజుకి అమ్మవారు దర్శనం ఇచ్చారు. మరి విశేష అలంకారంగా సావిత్రీదేవి, గాయత్రీదేవి, అలాగే ఉత్సవమూర్తి అలంకారం సావిత్రీదేవిగా ఈ రోజున దర్శనమిచ్చారు. మరి భక్తులందరూ కూడా ఇచ్చేసి మరి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మరి ఈరోజు సాయంత్రం సహస్ర లింగార్చన మరి కార్యక్రమం జరుగుతుంది. మరి చేసే కార్యక్రమంలో కూడా చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమం కూడా చూసి తరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అలాగే సాయంత్రం 4 గంటలకి అష్టోత్తర కమల హోమం కూడా ఉంది 8 గంటలతోటి. ఆ కార్యక్రమం కూడా చూడవలసిందిగా కోరుతున్నాము. అలాగే మరి నిన్నటి రోజున సర్వత భద్రతా మండలి కార్యక్రమం కూడా మరి భక్తులు విశేషంగా ఇచ్చేసి మరి చాలా సూపర్గా జరిగింది. మరి అలాగే ఈ రోజున కూడా సాయంత్రం భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. జై వాసవి. జరిగే ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు 4వ రోజు. అమ్మవారి విశేష అలంకారంగా గాయత్రీదేవి, ఉత్సవమూర్తి అలంకారంగా సావిత్రీదేవి చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం ఉమా చంద్రశేఖర స్వామికి సహస్ర జ్యోతిర్లింగార్చన జరుగుతుంది, దీపారాధన జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి అష్టోత్తర శతకమలోహం జరుగుతాయి. అదేవిధంగా మరి ఈ రోజున గాయత్రి అమ్మవారు అంటే మరి వేదాలకి తల్లి ఆమె మరి గాయత్రీదేవి 5 ముఖాలతో దర్శనమిస్తుంది. మరి అగ్ని, భూమి, ఆకాశం, గాలి మరి అన్నీ కూడా 5 కూడా మరి ప్రాణాలన్నీ కూడా రక్షిస్తుంది. మరి గా అంటే ప్రాణం, త్రయం అంటే రక్షిస్తుంది, అంటే ప్రాణాన్ని రక్షిస్తుంది. అదేవిధంగా ఏ నైవేద్యాలు ఏ దేవుడికి పెట్టినా సరే అమ్మవారి గాయత్రి మంత్రం ద్వారానే అమ్మవారికి నైవేద్యం పెడుతుంది. అటువంటి విశిష్టమైన తల్లి అమ్మవారి జ్ఞానాన్ని పెంచుతుంది. అటువంటి అమ్మవారి రూపంలో ఈరోజు గాయత్రి అమ్మవారు మన ఈ రూపంలో వేస్తుంది. అదేవిధంగా మరి గాయత్రి మంత్రం చేసేవాడు 3 పూట్ల చేస్తూ ఉంటారు. ఉదయం పూట గాయత్రి, మధ్యాహ్నం పూట సావిత్రి, అదేవిధంగా సాయంత్రం పూట సంధ్యాదేవిగా మరి అమ్మవారి గాయత్రి మంత్రం ఉపదేశిస్తారు. అటువంటి ఈ రోజున గాయత్రి, సావిత్రి అలంకారంతో అమ్మవారి దర్శిస్తుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ గాయత్రి అమ్మవారిని, సావిత్రి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సి వచ్చున్నాము. జై వాసవి. అదేవిధంగా మరి రేపటి రోజున శుక్రవారం మరి అమ్మవారికి 1,50,00,000 రూపాయలు ధనలక్ష్మి అలంకారం చేయడం జరుగుతుంది. కాబట్టి తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలు మరి పరిసర ప్రాంత ప్రజలు కూడా అమ్మవారిని మరి ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారిని అందరినీ కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి.